Dear students, in this video we are going to solve some problems of alternating current. So first problem is an ideal inductor of 20 millihenry. He has given L is equal to 20 millihenry, that is nothing but 20 into 10 to the power of minus 3 Henry. And also he has given is connected in series with ammeter, AC ammeter తో మెజర్ చేసిందట. AC ammeter measures ఏం మెజర్ చేస్తుంది, RMS వాల్యూస్ని మెజర్ చేస్తుంది, రైట్. టు అన్ AC source whose EMF is given by voltage V is equal to ఏమని ఇచ్చింది ఇక్కడ 20√2 ఇంటూ సైన్ ఆఫ్ 200t ప్లస్ 5/3 అని ఇచ్చిండు వాడే. ఓకే, 200t ప్లస్ 5/3 అని ఇచ్చాడు. అయితే ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ ద అమ్మీటర్లో రీడింగ్ ఎంత అని అడిగాడు. మనకి ఏం తెలుసు, అమ్మీటర్లో రీడింగ్ అంటే IRMS ఎంత అని అడిగాడు. IRMS ఈజ్ నథింగ్ బట్ VRMS బై I ఈక్వల్ టు V/R. కానీ ఇక్కడ ఆర్ బదులు రెసిస్టెన్స్ బదులు ఏం తీసుకోవాలి, మరి రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ తీసుకోవాలి, XL తీసుకోవాలి, రైట్. సో VRMS అంటే ఏంది మరి, Vmaximum బై √2 డివైడెడ్ బై XL ఈజ్ నథింగ్ బట్ ఒమేగా ఇంటూ L. ఓకే, అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇందులో. Vmaximum ఎంత ఇచ్చింది, ఆడు 20√2 ఇచ్చిండు, 20√2 బై √2, ఓకే, డివైడెడ్ బై ఒమేగా వాల్యూ మనకేం తెలుసు, ఒరిజినల్ ఫార్ములా V ఈక్వల్ టు Vmaximum సైన్ ఆఫ్ ఒమేగా t ప్లస్ 5 అని తెలుసు. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 200, కంపేర్ చేసిన అంతే, 200 ఇంటూ L ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 10 to the power of minus 3. ఓకే, సో √2 గెట్ క్యాన్సల్స్. సో 20 డివైడెడ్ బై ఇక్కడ ఏమొస్తుంది, 2 ఇంటూ 2 4 ఇంటూ 10 to the power of 3 ఉంది, ఇక్కడ 10 to the power of minus 3 ఉంది, అంటే 10 to the power of 3 minus 3. ఓకే, రైట్. సో హియర్ దట్ ఈస్ నథింగ్ బట్ 20/4 వస్తుంది. ఇక్కడ 10 to the power of 3 minus 3 అంటే 10 to the power of 0 ఈజ్ నథింగ్ బట్ 1, 20/4 ఈజ్ నథింగ్ బట్ 5. సో కరెంట్ ఇన్ ద ammeter is equal to 5 amperes, right. So now I am going to explain about next question, second one. So in the second one, right, solution, complete solution ikkada chudandi. Okay, now I am erasing this in order to solve the second one. Okay, second one solve cheyadaniki idi erase chestunna, right. Now the second question దేని గురించి ఉందో చూడండి. ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ అండ్ ఇన్స్టాంటేనియస్ వోల్టేజెస్ అక్రాస్ ద సిరీస్ సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టర్ అండ్ ఇండక్టెన్స్. ఇక్కడ RL సర్క్యూట్ ఇచ్చాడు, ఆర్ గివెన్ బై RL సర్క్యూట్లో కరెంట్ ఇచ్చాడు. ఫస్ట్ వాడు కరెంట్ ఏమి ఇచ్చిండో చూడండి, I ఈజ్ ఈక్వల్ టు √2 సైన్ ఏమిచ్చిండు 100t మైనస్ 5/4 అని ఇచ్చిండు. RL సర్క్యూట్ ఇది, C లేదు ఇందులో. నెక్స్ట్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ సైన్ 100t అని ఇచ్చాడు, రైట్. అయితే ఏం కనుక్కోమన్నాడు మరి, ఇక్కడ క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్ R వాల్యూ ఎంత అని అడిగింది ఇక్కడ. ఓకే, కంపేర్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ కంపేర్ చేసి రాస్తున్నాయి ఈక్వేషన్స్. Vmaximum ఏమో 40 volts, Imaximum ఏమో √2, ఒమేగానేమో ఏమిచ్చిండు 100 అని ఇచ్చిండు. అండ్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు వీడు, 5 అని ఇచ్చిండు. సో మనకు ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే tan phi ఈజ్ ఈక్వల్ టు XL మైనస్ XC/R అని తెలుసు మనకి, ఇజంట్ ఇట్, రైట్. సో ఇక్కడ ఓన్లీ ఈ హ్యాస్ గివెన్ అబౌట్ ఓన్లీ RL సర్క్యూట్, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ C, అంటే సర్క్యూట్లో C లేనే లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో C, దెర్ ఈజ్ నో రియాక్టెన్స్ ఆఫర్డ్ బై కెపాసిటర్. సో XC ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తున్నాను నేను దీన్ని. సో XC 0 పెట్టేస్తే ఇంకేముంటుంది మనకు, tan phi ఎంత మరి, 5 ఈజ్ ఆల్సో గివెన్ 5/4 అని ఇచ్చిండు, tan 5/4 ఈక్వల్ టు XL/R అని తెలుసు మనకి. ఓకే, tan phi అంటే ఎంత మరి, 1, tan 5/4 ఎంత, 1, tan 45 అన్నట్టు. సో 1 ఈక్వల్ టు XL/R. సో XL ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింప్లీ R. ఓకే, సో XL ఈక్వల్ టు సింప్లీ R.
ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంది మరి ఒమేగా ఎల్ ఇంటూ ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అండ్ వీ నో దట్ ఐ మ్యాక్సిమం ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై జెడ్. ఇక్కడ ఆర్ ఉంది ఎల్ ఉంది రెండు ఉన్నాయి కాబట్టి జెడ్ అని రాస్తుంది నేను. సో హియర్ ఐ మ్యాక్సిమం ఇచ్చిండు, మరి ఐ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు √2 అని ఇచ్చిండు. √2 ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం ఎంత ఇచ్చిండు వీడు 40 అని ఇచ్చిండు బై అండర్ రూట్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే ఏంది ఇంపిడెన్స్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ అని తెలుసు మనకి. ఎక్సీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో ఎక్స్ఎల్ హోల్ స్క్వేర్. సో క్రాస్ మల్టిప్లై చేయండి ఇక్కడ. సో క్రాస్ మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ అంటే ఏమని రాయొచ్చు మనం మరి ఒమేగా ఇంటూ ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40/√2 అని వస్తుంది మనకి. 40/√2 ఈజ్ నథింగ్ బట్ 20√2. ఓకే, రెండు సైడ్ల స్క్వేర్ చేయండి. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు సైడ్ల స్క్వేర్ చేస్తే 20 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 400 ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్, లేకుంటే క్లియర్గా రాస్తా. ఓకే, సో రెండు సైడ్ల స్క్వేర్ చేస్తే 20√2 హోల్ స్క్వేర్. 20√2 హోల్ స్క్వేర్ 20 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 400 ఇంటూ 2 దట్ ఈస్ నథింగ్ బట్ 800. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800 అని వస్తుంది మనకి. రైట్. సో వీ నో దట్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఎక్స్ఎల్ అంటే ఒమేగా ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని తెలుసు మనకి ఇక్కడ నుంచి. ఓకే, సో ఒమేగా ఇంటూ ఎల్ బదులు మళ్ళీ నేనేం రాయొచ్చు ఆర్ అని రాయొచ్చు. అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800. సో 2r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800/2 అంటే 400. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 ohms. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ అన్ వాల్యూ ఫర్ రెసిస్టర్. ఓకే, దీనికి రెసిస్టర్ వాల్యూ ఇది అన్నట్టు. సో ఇక్కడ నుంచి వాడు ఇచ్చిన పై నుంచి ఫేజ్ యాంగిల్ నుంచి మనకేమొస్తుంది ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే రిలేషన్ వస్తుంది. మనకు ఐఎం ఈక్వల్ టు విఎం/జెడ్ అని తెలుసు. ఐఎం అంటే √2 అని ఇచ్చిండు, వాడే ఇచ్చిండు √2 అని. ఇజంట్ ఇట్ రైట్? విఎం అంటే ఏమి ఇచ్చిండు 40 అని ఇచ్చిండు. 40/√r స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ ఉండాలి కానీ బట్ కెపాసిటర్ లేదు కాబట్టి ఎక్సీ ఈక్వల్ టు 0. బట్ ఎక్స్ఎల్ బదులు ఏమని పెట్టవచ్చు ఆర్ అని పెట్టవచ్చు. ఇక్కడనే డైరెక్ట్ ఆర్ అని పెట్టవచ్చు మనం. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు విఎం/ఐఎం. విఎం అంటే 40, ఐఎం అంటే √2. ఇదంతా చేసుకుంటూ వస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ohms అని వస్తుంది. రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏముందో చూడండి. ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ ఏ కండెన్సర్ అంటే కెపాసిటర్, ఏ రెసిస్టర్ అండ్ ప్యూర్ ఇండక్టర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ అన్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ అంటే ఏసీ సోర్స్ ఇచ్చినట్టు. ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ దెమ్ ఆర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ 20 volts, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ 35 volts, వోల్టేజ్ అక్రాస్ ప్యూర్ ఇండక్టర్ ఈజ్ 20 volts. డయాగ్రామ్తో సాల్వ్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు దీన్ని. రైట్. సో ఇది కరెంట్ డైరెక్షన్ అనుకుంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇన్ కెపాసిటర్లో ఏమవుతుంది? ఇన్ కెపాసిటర్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్. కరెంట్ లీడ్ అవుతుంది దేనికంటే వోల్టేజ్ కంటే. అంటే వోల్టేజ్ వెనకబడి ఉంటుంది. బై హౌ మచ్? 90 degreesతో వెనకబడి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ విసి. ఓకే, ఇన్ ఇండక్టర్ కరెంట్ ల్యాగ్స్ బిహైండ్ బై వోల్టేజ్ బై 90 degrees. సో ఈఎల్ఐ అని చెప్పిన, ఎల్ఈ అని చెప్పిన. ఇన్ ఇండక్టర్ ఎవరు లీడ్ అవుతారు మరి? ఈఎంఎఫ్ లీడ్స్, వోల్టేజ్ లీడ్స్ కరెంట్. కరెంట్ని వోల్టేజ్ లీడ్ చేస్తుంది. ఇది స్ట్రైట్గా రాలేదు. ఓకే, సో ఇది విఎల్, ఇది విఎల్. ఓకే, విఎల్ అండ్ విసి ఆర్ అపోజిట్ ఇన్ డైరెక్షన్, ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇది ఏమి ఇచ్చిండు మరి? అక్రాస్ ద కండెన్సర్, అక్రాస్ ద కండెన్సర్ అంటే కెపాసిటర్ ఎంత ఇచ్చిండు? 20 volts అని ఇచ్చిండు. అక్రాస్ ద ప్యూర్ ఇండక్టర్ ఎంత ఇచ్చిండు? ఇది కూడా 20 volts అని ఇచ్చిండు. వరెవర్ అక్రాస్ ద రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ 35 volts అని ఇచ్చిండు. దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్. అయిపోయి. సో వోల్టేజ్ అక్రాస్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 35 volts. హౌ సింపుల్ ఇట్ ఈజ్. రైట్.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. సో వెన్ యూ కమ్ టు ఫోర్త్ వన్, when you come to fourth one, an AC circuit contains resistor, inductance and a capacitance. అంటే ఇది ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూటే, మళ్ళీ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఇచ్చిండు. అక్రాస్ అన్ ఆల్టర్నేటర్ ఆఫ్ అన్ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉందట ఇక్కడ. సరే, ఎట్ రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అంటే రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అయినప్పుడు రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్, the capacitive reactance and the resistance are equal and the current in the circuit is I naught. At resonant frequency nata, inductive reactance, capacitive reactance and resistance all are equal and ichchindu, and it is found that okay, and current in the circuit is equal to, current in the circuit name ani ichchindu mari veedu I naught ani ichchindu. Okay, current in the circuit is I naught. Find the current in the circuit at a frequency twice that of resonant frequency. రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ కంటే ఫ్రీక్వెన్సీ ట్వైస్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అని అడిగింది ఇక్కడ. ఓకే, వెన్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ డబుల్స్, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు? రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/√LC అని తెలుసు. ఇజంట్ ఇట్ రైట్? సో వెన్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ డబుల్స్, ఫ్రీక్వెన్సీ డబుల్ అయినప్పుడు మనకేం తెలుసు? ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్ అని తెలుసు. ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2ωL అవుతుంది. ఓకే, సో మనకు ωL ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు వాడు? R అని తెలుసు మనకి. ωL ఈజ్ ఈక్వల్ టు R అంటే 2R అవుతుంది. ఇది ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2R అండ్ ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు 1/ωc అని తెలుసు కదా మనకి. వెన్ ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది అనుకోండి, అంటే ఒమేగా డాష్ అయింది అనుకోండి, అంటే డబుల్ అయినప్పుడు 2ωc అవుతుంది. ఓకే, మరి మనకి ఏం తెలుసు? 1/ωc ఈజ్ నథింగ్ బట్ 1/ωc ఈజ్ నథింగ్ బట్ R. XC అవుతుంది. XC ఈజ్ నథింగ్ బట్ R. మళ్ళీ ఏముంది? డివైడెడ్ బై 2 ఈజ్ ఆల్సో దేర్. సో ఇక్కడ ఇదే 1/2ωcని 1/ωc/2 అని రాస్తున్నాం. 1/ωc అంటే XC బదులు ఏమని రాయొచ్చు మనం? R అని రాయొచ్చు. బై 2 ఈజ్ ఆల్సో దేర్, R/2. సో XL ఉంది, XC ఉంది, R వాల్యూ ఉంది, అన్నీ ఉన్నాయి మనకి ఇప్పుడు ఏం కావాలన్నాడు మరి? ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/Z. Z అంటే ఏంది మరి? √R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ అని తెలుసు. సో వోల్టేజ్ V బై రైట్ √R² ప్లస్ XL ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఎక్కడ వచ్చింది? ఇక్కడ 2R అని వచ్చింది. 2R మైనస్ XC ఏమొచ్చింది మనకు? R/2 హోల్ స్క్వేర్. ఓకే రైట్. సో నౌ I ఈజ్ ఈక్వల్ టు V/√R² ప్లస్ ఎల్సిఎం తీయండి. 2 × 2 4R మైనస్ R 3R/2 హోల్ స్క్వేర్, 3R/2 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ V డివైడెడ్ బై, సో ఏమొస్తుంది ఇక్కడ? √R² ప్లస్ 9R²/4, 9R²/4. సో ఎల్సిఎం తీయండి. V డివైడెడ్ బై 4R² ప్లస్ 9R² అంటే రూట్ 13R²/4. సో ఈ √4 కాస్త పైకి వస్తే ఏమవుతుంది? 2V/√13R². సో ఆన్సర్ ఏమి ఇచ్చింది చూద్దాం ఒకసారి. సో రైట్, సో దట్ ఈస్ నథింగ్ బట్ 2/√13 ఇంటూ V డివైడెడ్ బై √R² బయటకు వస్తే R అవుతుంది. V/R ఈజ్ నథింగ్ బట్ I, దట్ ఈస్ నథింగ్ బట్ 2/√13 ఇంటూ I, ఇనిషియల్ కరెంట్ I. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ fourth question. Okay, now fifth question. చూద్దాం. A series resonant circuit contains L1, R1, C1 ఇవన్నీ ఉన్నాయట. ఓకే, ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ F. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఏమని ఇచ్చిండు? F అని ఇచ్చిండు. మనకు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈక్వల్ టు 1/√LC అని తెలుసు మరి. ఓకే, సో ఒమేగా అంటే ఏంది? 2πf1 అంటే 2πf ఈక్వల్ టు 1/√L1C1 అని తెలుసు. ఓకే, సో ఫ్రమ్ హియర్ F ఈజ్ ఈక్వల్ టు 1/2π√L1C1 అని రాస్తున్నాం.
రూట్ L1 C1 అని రాస్తున్నాం. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఒమేగా బై 2π అని రాయొచ్చు. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్. నెక్స్ట్ ఏం రాస్తున్నాయి ఇక్కడ, నెక్స్ట్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అన్నాడు. అనదర్ సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ కంటైన్స్ L2 R2 అండ్ C2. ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్సో సేమ్. ఈ కేసులో కూడా రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు సేమ్ అట, అండర్ రూట్ ఆఫ్ L2, ఇది కూడా C2. ఓకే, ఈ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ అన్నాడు వాడు. అంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ వస్తుంది మరి మనకు, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి దగ్గర వస్తుంది. ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ అంటే ఏంది మరి, L1 ఒమేగా, ఎల్ ఒమేగా, ఎల్ బదులు L1 అని తీసుకున్నాం. ఫస్ట్ కేసు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత సెకండ్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. L1 ఒమేగా ఈక్వల్ టు ఎక్స్సి అంటే ఏంది మరి, 1/ω1 ఇంటూ సి, 1/ω(C1) అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమనుకుందామంటే, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా, నేను దీన్ని ఏమనుకుంటున్నా అంటే సమ్ x1 అనుకుంటున్నాను. లేకుంటే రియాక్టెన్స్ కదా, రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ కదా. సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ R1, దీన్ని R1 అనుకుంటున్నాను. సో L1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R1/ω. ఓకే, నెక్స్ట్ C1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడనే R1 ఈక్వల్ టు ఫ్రమ్ హియర్ R1 ఈజ్ ఈక్వల్ టు 1/ω(C1) అవుతుంది. రెసిస్టెన్స్లో రాసుకుంటున్నాను నేను. సో C1 ఈజ్ ఈక్వల్ టు 1/ω(R1) వస్తుంది. ఓకే, సిమిలర్లీ సెకండ్ సర్క్యూట్కి రాసుకోండి. మరి సెకండ్ సర్క్యూట్కి ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి కదా. ఎక్స్ఎల్ ఏమవుతుంది, L2ω ఈజ్ ఈక్వల్ టు 1/ω(C2) అవుతుంది. దీన్ని నేను R2కి ఈక్వల్ చేస్తున్నా. సో ఫ్రమ్ హియర్ L2 ఈజ్ ఈక్వల్ టు R2/ω. ఒమేగా ఎందుకు సేమ్ రాస్తారు సార్ అంటే, ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి ఒమేగా సేమ్ రాస్తున్నాను. నెక్స్ట్ C2 ఈజ్ ఈక్వల్ టు 1/ω(R2). ఓకే, ఇక్కడ నుంచి C2 ఈక్వల్ టు 1/ω(R2) వచ్చేసింది. సో మనకి ఇక్కడ L1 వాల్యూ ఉంది, C1 వాల్యూ ఉంది, L2 వాల్యూ ఉంది, C2 వాల్యూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్యాల్కులేట్ ద రెజొనెంట్ ఇఫ్ దీస్ టూ సర్క్యూట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అవి రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తే క్యాల్కులేట్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ వెన్ we know that when two inductors are connected in series, effective inductance is equal to L1 plus L2. సో L1 plus L2, L1 ఏమొచ్చింది నాన్న, R1/ω ప్లస్ L2 ఏమొచ్చింది, R2/ω. దట్ ఈజ్ R1/ω ప్లస్ R2/ω. అంటే ఏమొస్తుంది అప్పుడు, R1 ప్లస్ R2/ω వస్తుంది. ఇది ఎఫెక్టివ్ L డాష్. రైట్, వెన్ టూ కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్, సిరీస్లో టూ కెపాసిటర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది మరి మనకు, C ఈజ్ ఈక్వల్ టు C1 C2/C1 ప్లస్ C2, లేకుంటే 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 అని తెలుసు కదా మరి మనకు. ఓకే, అదే రాద్దాం. లేకుంటే 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2, 1/C1 ప్లస్ 1/C2 అని తెలుసు. సో 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1. C1 వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, 1/ω(R1) వచ్చింది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/C1 వస్తుంది. 1/C1 అంటే ω(R1). నెక్స్ట్ 1/C2 అంటే ω(R2). సో రెండిట్లలో ఏం కామన్ ఉంది, ఒమేగా ఈజ్ కామన్. సో 1/C ఈజ్ ఈక్వల్ టు ω(R1 ప్లస్ R2) వస్తుంది. రైట్, సో ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు, ఫైనల్గా C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/ω ఇంటూ రెసిప్రోకల్ చేస్తుంది దాని అంతే, R1 ప్లస్ R2. సో ఇదంతా ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకు మరి. రైట్, L డాష్ వచ్చింది, C డాష్ వచ్చింది, L డాష్ వచ్చింది, C డాష్ వచ్చింది. మరి మనకు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/√LC అని తెలుసు, 1/√LC. లేకుంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/L డాష్ ఇంటూ C డాష్ అని తెలుసు. సో 1/L డాష్, L డాష్ అంటే R1 ప్లస్ R2/ω. మరి 1/L డాష్, 1/L డాష్ బదులు ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. L డాష్ ఈజ్ నథింగ్ బట్ R1 ప్లస్ R2/ω అని రాస్తున్నాను. నెక్స్ట్ C డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో చూడండి. C డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/ω ఇంటూ R1 ప్లస్ R2 వచ్చింది. ఓకే, సో ఒమేగా డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఒమేగా డాష్ స్క్వేర్. ఓకే, ఒమేగా డాష్ స్క్వేర్ ఇది వచ్చింది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఒమేగా డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by omega into omega is nothing but omega square. సో ఒమేగా డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ అవుతుంది రెసిప్రోకల్ పైకి వస్తే. సో ఒమేగా డాష్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అంటే సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ని, రెండు సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్లను తీసుకొని ఇట్లా అన్నట్టు, ఎట్లా R1 C1 L1 మళ్ళీ R2 C2 L2 ఈ రెండింటిని కూడా మళ్ళీ ఏం చేసిన వాడు సిరీస్లో కలిపితే ద ఎఫెక్టివ్ ఫ్రీక్వెన్సీ ఆల్సో రిమైన్స్ సేమ్, ఎఫ్ఏ వచ్చింది మళ్ళీ. అంటే 2π ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్ అని రాస్తాం. 2π క్యాన్సిల్ అవుతుంది. సో ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, 5th క్వశ్చన్. లెంది కదా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 6th క్వశ్చన్. ఇది 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 6th క్వశ్చన్ ఏమున్నదంటే, ఇన్ ఏ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 ohms, ఇది వాట్స్ అని ఇచ్చిండు, రాంగ్ అది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 ohms అండ్ ద వోల్టేజ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెయిన్ సప్లై ఈజ్, వోల్టేజ్ అంటే ఇది ఏ వోల్టేజ్ అన్నట్టు, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అని చెప్పుకున్నాం మనం. ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు 200 volts అండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 50 hertz రెస్పెక్టివ్లీ అని ఇచ్చిండు. ఓకే, on taking out the capacitance from the circuit, the current lags behind the voltage by how much? 45 degrees. ఏం తీసేస్తున్నట్ట ఇక్కడ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ నుంచి కెపాసిటెన్స్ తీసేస్తుండు. కెపాసిటెన్స్ తీసేస్తే మనకు ఫార్ములా ఏం తెలుసు, tan phi ఈజ్ ఈక్వల్ టు XL మైనస్ XC బై ఆర్ అని తెలుసు. ఓకే, ట్యాన్ ఎంత యాంగిల్ అవుతుంది అన్నాడు, మరి tan 45 ఈజ్ ఈక్వల్ టు కెపాసిటర్ తీసేస్తున్నాము అని అన్నాడు, XL బై ఆర్ వస్తుంది. సో అప్పుడు tan 45 ఈక్వల్ టు 1 కదా. సో XL ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సింప్లీ ఆర్ వస్తుంది. XL ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. ఆన్ టేకింగ్ అవుట్ ద ఇండక్టర్ ఫ్రమ్ ద సర్క్యూట్ ద కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై 45. ఇప్పుడు కరెంట్ లీడ్స్ ద వోల్టేజ్ బై 45 degrees అన్నాడు. అంటే అగైన్ tan phi ఈజ్ ఈక్వల్ టు XL మైనస్ XC బై ఆర్ ఆర్ XC మైనస్ XL బై ఆర్, ఏదో ఒకటి. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆన్ టేకింగ్ అవుట్ ద ఇండక్టర్ని తీసేస్తున్నాం, అంటే XC బై ఆరే ఉంటుంది. అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు XC బై ఆర్. సో tan 45 1 కదా. సో XC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, ఆర్ సింప్లీ. సో XL ఈక్వల్ టు XC ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని వచ్చింది. మరి మనకు XL ఈజ్ ఈక్వల్ టు XC ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని వచ్చింది. ఓకే, క్యాల్కులేట్ ద పవర్ డిసిపేటెడ్ ఇన్ ద LCR circuit. Calculate the power dissipated in the LCR circuit. మరి ఎల్సిఆర్ సర్క్యూట్లో పవర్ డిసిపేషన్ రావాలి. పవర్ డిసిపేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, V ఇంటూ I అని తెలుసు, లేకుంటే V² బై ఇక్కడ ఏంది ఎల్సిఆర్ సర్క్యూట్ కాబట్టి Z అని తెలుసు. రైట్, సో V², ఏ V² మరి ఇది ఆర్ఎంఎస్ వెలాసిటీ స్క్వేరే, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అన్నట్టే. ఎందుకంటే డైరెక్ట్ మనం V² బై జెడ్ అని రాసినాం, V² బై ఆర్ అని రాసే బదులు V² బై జెడ్ అని రాసినాం. అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ V² బై ఆర్ ఫార్ములానే, V² బై ఆర్ ఫార్ములా ఇన్ ద కేస్ ఆఫ్ DC సర్క్యూట్స్కి ఈక్వలెంట్ అన్నట్టు. సో DC వోల్టేజ్కి ఈక్వలెంట్ వోల్టేజ్ ఏమని చెప్పినాం, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అని చెప్పినాం కదా. సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ హోల్² బై జెడ్. జెడ్ అంటే ఏంది మరి, R² ప్లస్ XL మైనస్ XC హోల్². ఓకే, మరి మనకి ఏం తెలుసు, XL ఈజ్ ఈక్వల్ టు XC అని తెలుసు. అంటే ఇది 0 అయిపోతుంది అప్పుడు, ఇజంట్ ఇట్ రైట్. ఇది క్యాన్సిల్ అయిపోయినాయి. రైట్, ఇంకేముంది మరి, పవర్ P ఈజ్ ఈక్వల్ టు VRMS². VRMS అంటే 200 హోల్² డివైడెడ్ బై √R² ఉంటుంది. అప్పుడు √R² అంటే ఆర్ అన్నట్టేగా సింపుల్గా. ఓకే, సో 200² డివైడెడ్ బై ఆర్ ఎంతమ్మా ఇక్కడ, ఎస్ గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200 ohms. ఓకే, సో 200 ఈ 200 క్యాన్సిల్ అయితే, సో పవర్ డిసిపేషన్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 200 watts. రైట్, నౌ 6th క్వశ్చన్ అయిపోయింది కదా. ఓకే, రైట్, అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ చూద్దాం. ద ప్రైమరీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ విత్ ప్రైమరీ టు సెకండరీ టర్న్స్ రేషియో, అంటే ప్రైమరీ టు సెకండరీ టర్న్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇచ్చిండు,
1/2 అని ఇచ్చింది. ఈజ్ కనెక్టెడ్ టు ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ అంటే ఏసీ వోల్టేజ్ సోర్స్ అన్నట్టే. దాని ఏసీ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చిండు? V ఈజ్ ఈక్వల్ టు దేనికి కనెక్ట్ చేస్తాం ఏసీ వోల్టేజ్ని? మరి ఇన్పుట్కేగా కనెక్ట్ చేసేది. ఇన్పుట్ అంటే ఏంది మరి? ప్రైమరీ కాయిలే కదా. సో ప్రైమరీ కాయిల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 200 volts. A current of 4 amperes is flowing through the primary coil. Current through primary coil is equal to ఎంత అని ఇచ్చిండు మరి? 2 amperes అని ఇచ్చిండు. So now, right, assuming that the transformer has no power losses, find the secondary voltage and secondary current respectively. మరి మనకు సెకండరీ వోల్టేజ్ మనకు ఫార్ములా ఏం తెలుసు? సో ఫార్ములా ఫర్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ రైట్. సో Vs by Vp ఈజ్ ఈక్వల్ టు Ns by Np. ఓకే, లేకపోతే రైట్ మనకు తెలిసింది ఎవరు రాద్దాం? Vp by Vs ఈజ్ ఈక్వల్ టు Np by Ns. ఓకే, సో Vp తెలుసు మనకి 200 అని. 200 by Vs ఈజ్ ఈక్వల్ టు Np by Ns. Np by Ns ఏమో 1/2. సో క్రాస్ మల్టిప్లై చేయండి. Vs ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ Vs ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 400 volts. సో అయిపోయింది ఇది. ఓకే, నా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ అబౌట్ కరెంట్. కరెంట్ ఎట్లా ఉంటుంది? రివర్స్లో ఉంటుంది. బికాజ్ V1 I1 ఈజ్ ఈక్వల్ టు V2 I2 ఇఫ్ దెర్ ఈజ్ నో పవర్ లాస్. V1 by V2 ఈజ్ ఈక్వల్ టు V1 by V2 ఈక్వల్ టు I2 by I1 వస్తుంది. అంటే రివర్స్ అవుతుంది అన్నట్టు. సో Vp by Vs బదులు మనం ఏం రాస్తాం? IS by IP అని రాస్తాం. రివర్స్ ఉండాలి కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి వోల్టేజ్ అండ్ కరెంట్. ఈజ్ ఈక్వల్ టు NP by NS. ఓకే, సో IS ఈజ్ ఈక్వల్ టు IP. IP ఎంతనా? ఇన్పుట్ కరెంట్ ప్రైమరీ కరెంట్ ఎంత ఇచ్చిండు? 4 amperes. సో 4 ఇంటూ NP by NS. NP by NS value is given 1/2. So 4 into 1/2 is nothing but 2 amperes. So current in the secondary is equal to, we get 2 amperes. So this is an solution for the 7th problem. So with this the problems also comes to an end. You can solve the exercises also if you can. Easy gaane unnai ee kuda, you can solve them. Right? Have a nice day. Bye bye.